ఆడపిల్ల పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని సంతోషించే రోజులు ఎప్పుడో పోయాయి. అమ్మాయి పుట్టిందంటేనే అమ్మేసేందుకు లేదా పురిట్లోనే చంపేసేందుకు వెనుకాడని పరిస్థితులు దాపురించాయి. తెలంగాణ తాండాల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో జరిగింది. మగపిల్లాడు కావాలనే కోరిక అతనిది. కానీ మూడో కాన్పులో కూడా భార్య ఆడపిల్లనే కనింది. దీంతో ఆమెను పోషించలేననే సాకుతో పాపను అమ్మేశాడు నల్గొండ జిల్లా బీబీనగర్లో శేఖర్ అనే వ్యక్తి. చిన్న పలుగు తండాకు చెందిన భూక్యా శేఖర్, బద్రీ దంపతులకు ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ నెల 12న మూడో సంతానంగా మళ్లీ పాపే పుట్టింది. దీంతో శేఖర్, అతని తల్లిదండ్రులు భువనగిరికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ నరసింహారావు సాయంతో పాపను అమ్మేశారు. భువనగిరికి చెందిన నరసింహ, మంగ దంపతులకు పిల్లలు లేరు. కొన్నాళ్ల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ను ఇదే విషయంపై కలిశారు. ఇదే సమయంలో శేఖర్ పాపను అమ్మేస్తానని సమాచారమివ్వటంతో 25,000 రూపాయలకు బేరం పెట్టాడు. పిల్లను అమ్మవద్దని శేఖర్ భార్య నెత్తి నోరు బాదుకుంది. కానీ బావుమర్ది పాండుతో కలిసి పాపను అమ్మేశాడు. అందరినీ విచారిస్తే జరిగింది ఒప్పుకున్నారు. వారి ఒప్పుకోలు ప్రకారంగా మీడియేటర్ అయినటువంటి డాక్టర్ నరసింహరావును అరెస్ట్ చేయడం, నరసింహరావు ఒప్పుకోల ప్రకారంగా అతను అమ్మినటువంటి భావమర్ది నరసింహారావును కూడా అరెస్ట్ చేసి భార్యాభర్తలను మరియు ఆ పాపను కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు వెంటనే ఎంక్వైరీ చేశారు. పాప తల్లి బద్రిని విచారించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. శేఖర్తో పాటు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న అందరినీ అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలించారు. 13,000 రూపాయలు రికవర్ చేశాము. 5,000 భర్త దగ్గర, 5,000 తర్వాత భావమర్ది దగ్గర, 3,000 మీడియేటర్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర, టోటల్ 13,000 రూపాయలు సీజ్ చేసి అమ్మాయిని కూడా రెస్క్యూ చేసి పోషించడానికి కొరకు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. ఈ 7 మందిని కూడా రిమాండ్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది. అమ్మాయిల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేస్తున్నాయి. తల్లిదండ్రులకు అమ్మాయి బరువు కావద్దనే ఉద్దేశంతో బంగారు తల్లి స్కీమ్ పెట్టింది. కానీ ఆడపిల్లల్ని అంగడి సరుకులుగా చేసేస్తున్నారు కొందరు వ్యక్తులు. మరోవైపు చట్ట ప్రకారమే పిల్లల్ని దత్తత తీసుకోవాలి. ఇలా అక్రమంగా పిల్లల్ని కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తప్పబోవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.